భారతదేశము భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటలు భూములున్నయి సాగు ఎరుగని జీవనదులురా అంగట్లో నాగన్ని ఉన్నను అల్లుని నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన పెద్ద పెద్ద భూస్వాములే మొర తిమ్మిని బొమ్మిని చేసినారు రా సెంటు భూమి సైజారకుండా నా కుక్క నక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన సెల్లెలారవో తమ్ముల్లారా కూలి తండ్రులారో నాయన అక్కలారవో ఎమ్మల్లారా రైతు బిడ్డలారో గద్దరన్న వాయిస్ అట్లా అంటే మెలిపెడుతూ ఉంటుంది వాయిస్ మన గొంతుని అంటే మీకు సాఫ్ట్ ఉండదు అట్లా 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 అందుకుంటాడు అన్న సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన పాట రూపంలో వచ్చేస్తుంది అబ్సల్యూట్లీ ఆయన అని అన్నారు అనుకో అన్నారు అసలు ఊస్ బంప్స్ వచ్చి బ్లడ్ ఉడికిపోతుంటుంది ఇప్పటికి కూడా నేను పాడే ప్రతి పాటలో కూడా చాలా ఆనంద్ పాటే ఉండదు అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఒక సెకండ్ టైం ప్లేస్ కూడా ఉండదు అచల్ అన్నది ఆ లైన్ పక్క లైన్ అందుకోలేము మేము అది ఒక స్పెషల్ అంతే కదా అసలు అంటే ప్రతి సాంగ్ లో చూడండి మీరు అబ్జర్వ్ చేయండి అచల్ ఆనంది ఉండదు అంటే చల్ ఆనంది అంటే మామూలుగా టేకప్ కాదు వాయిస్ ఎత్తలేము సాఫ్ట్గా ఎత్తలేము అట్లా అలవాటు అయిపోయింది సరే దీన్ని ఇప్పటి వరకు కూడా గద్దరన్న అరుపులు కానీ మెలేస్తూ పాడడం కానీ అది జనాల గుండెల్లో ఉంది ఇప్పటికీ ఇంకా ఈనాలని అటువంటి తపన అది ఎప్పుడు కూడా బోర్ రాదు గద్దరన్న టైప్ ఆఫ్ ట్యూన్లు కానీ ఆయన ఎప్పుడన్నా నా వాయిస్లో నాలానే పాడే ఒక అబ్బాయి ఉన్నాడు యంగ్స్టర్ వాడిని చూద్దాం ఒకసారి లేదా పాట విందాం లేదంటే మీరు ఎప్పుడన్నా ఆయన కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సందర్భం ఉందా అయితే మీరు వేసిన క్వశ్చన్ ఎవరు నన్ను అడగలేదు మీరు అడిగినందుకు చెప్తాను అయితే నేను 20 years అంటే నన్ను 2002-3 నుంచి నల్గొండ గద్దర అంటారు అంటే నల్గొండ టౌన్కు గద్దర నల్గొండ వరకే గద్దర నేను అప్పుడు హైదరాబాద్తో నాకు ఎక్కువ సంబంధం లేదు నేను 2000 నుంచి 99 నుంచి కోమటిరెడ్డితో 2009 వరకు పనిచేశాను అప్పుడు ఆయన యంగ్స్టర్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా దగ్గర యువకుడు కోమటిరెడ్డి అక్కడ ఫుల్ జనాలు అంత క్రేజ్ అక్కడ ఎవరు అన్నారు అది నడుస్తుంది అక్కడ 9 వరకు నాకు టైం ఉండేది కాదు మధ్య ఎలక్షన్లు వచ్చినప్పుడే పాడుతుండేది అప్పుడు నల్గొండ గద్దర్ అని అంటున్నప్పుడు అక్కడ దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ 2009 నుంచి 2023-24 వరకు కూడా నన్ను అంటున్నారు గద్దరన్న అంటున్నారు కానీ గద్దరన్న నన్ను కలిసినవా అని అందరు క్వశ్చన్ వేసేవాళ్ళు ఈ మధ్య కలుస్తాను ఎప్పుడు కదా భయం నాకు నేను పోయి నన్ను గద్దరు అంటారు నేను గద్దరని అని ఆయన అంత పెద్ద మహావృక్షము ప్రజాయుధం ఒక ఆయన దగ్గర పోయి నేను ఉద్యమాలు చేయలేదు నేను గద్దరన్న ఓన్లీ గొంతునినే నేర్చుకొని పాడుతున్నందుకే నన్ను నల్గొండ గద్దరు అన్నారు అంటే ధైర్యం చేయలేక నేను కలవలేదు ఆ సందర్భంలో ఎవరో చెప్పారంట అసలు అరే ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందని ఒక పాట పాడిన అది గద్దరన్న పాటనే అది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన దండోరా అని ఒక కార్యక్రమం పెట్టారు ఇప్పుడు పార్టీ గవర్నమెంట్ లేనప్పుడు ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పిలిచి ఇంద్రవెల్లిలో సభ పెడుతున్నాము దీనికి ఎట్లా చేస్తావు అసలు అంటే ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందో వస్తవా సెల్లెలో దళిత గిరిజన అన్నల దండోరా మోగే వస్తవా సెల్లెలో ఎన్నెన్నో ఉద్యమాల సారథిగా గదిలను వస్తవా తమ్ముడం ఇట్లాంటి పాట పాడుతుంటే ఈ పాట విన్న తర్వాత నల్గొండ గద్దర్ అని అప్పుడు యూట్యూబ్లో వచ్చింది పాట గద్దరన్న విని ఈడోడరా మళ్ళీ గద్దరు వీడు ఇంద్రవెల్లి పాట ఇట్లా సేమ్ పాడిండి అసలు ఎవడరా అనేది అని అద్దంకి దయాకర్ గారు అని ఉంటారు గద్దర్ నాకు బాగా క్లోజు అన్న నాకు కూడా క్లోజ్ అయితే మా జిల్లాలో నల్గొండ గద్దర్ అని మా దగ్గర ఒక గద్దరు ఉండే అరే ఏం వాడుతుండ్రా వాడు అరే వాడిని రమ్మనరా ఒకసారి రమ్మనరా అన్న ఇట్లే మాట్లాడతారు అంటే సరే అదే గద్దరన్న అడిగిండన్నా నిన్న ఇదంటే ఏమన్నా నా మీద మంచి అభిప్రాయం ఉందంటే చాలా మంచిగా మనం చూడాలి ఒకసారి రమ్మనరా అది సర్లే అన్న అనుకున్న అయిపోయింది ఒకసారి మందకృష్ణ గారు ఇంటికి మందకృష్ణ గారు అన్న నాకు క్లోజు కాల్ ఆయనకు ఫ్రాక్చర్ అయింది నేను చూద్దామని పోయాను చాలామంది వస్తుండే గద్దరన్న కూడా వచ్చిండు ఆడికి నేను వెళ్తాను అయ్యి కాదు అంటే నేను గద్దరన్న వస్తున్నాడు అంటే ఏమో అన్నా నేను ఇంతవరకు కలుసుకోలేదు ఆయన చూడలేదు ఏంది ఇంతవరకు కలవలేదా నువ్వు ఇంత నల్గొండ గద్దరని ఇంత వాయిస్ ఉంది నీకంటే ఏమో అన్న ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్న అంటే లేదు కల్పిస్తూ ఉండండి ఇక్కడ పక్కన నన్ను కూర్చోబెట్టుకుంటూ అన్న వచ్చి అక్కడ కలిసిండు అందరు కలుస్తున్నారు అన్నకు ఈయనెవరో తెలుసా అంటే ఎవడు వీడు నల్గొండకు అరే ఏం రా నువ్వేనారా దంచుతున్నావురా బిడ్డ అది ఇది అని చెప్పి దగ్గరకు తీసుకోవడం నేను కూడా అన్నకు దగ్గరికి పోయి పాదాలకు నమస్కారం పెట్టుకొని అన్న నేనే అన్న అని చెప్పడం మరే మళ్ళీ కలుద్దాం రా నర్సన్న మనం అని చెప్పేసి ఆయన 2-3 days తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయడము అన్న వాళ్ళ డ్రైవరు మళ్ళీ ఫోన్ అన్న మాట్లాడిపోయడం చేయడం
నాకు ఒక 2 months తర్వాత నాకు అన్న కాల్ చేసి నాదే ఒక పాట ఉందిరా నువ్వే పాడాలి, అది అన్నకి ఇష్టమైన పాట అది. ఇప్పుడు నన్ను గన్న తల్లు నోర తెలంగాణ పల్లెలోర, నన్ను గన్న తల్లు నోర తెలంగాణ పల్లెలోర, పోటనై వస్తున్నానమ్మో ఓయమ్మో నోర పోదాలకు వందోనలమ్మో. ఈ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ నువ్వు పాడాలరా నువ్వు అది అంటే, సరేనా నేను వస్తున్నా అని చెప్పేసి మన బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని అక్కడక్కడే రాసేసిండు అన్న. అప్పుడున్న అంటే ఇప్పుడు అంటే ఈ సర్కారులు అన్ని దొంగ హామీలు ఇచ్చి వస్తున్నాయి, ప్రజలకు మేలు చేస్తలేరని ఏదో రాసేదన్న. సరేనా ఇక్కడ చేద్దామన్నా అంటే ఆయన చెప్పాడు, ఆయన వేరే మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు అది అంటే, నేను లేదన్నా దీని పల్స్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కళ్యాణ్ అని మన పిల్లాడు, చాలా బాగా చేస్తాడు, చాలా పోదామా అని చెప్పి అన్న నేను వచ్చేసి అక్కడ చేసాం. అది పెద్ద హిట్ అయింది ఎలక్షన్లో. మన గవర్నమెంట్కి బాగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా సపోర్ట్ అయింది పాట. బట్టి గారి పాదయాత్రలో బాగా ఉపయోగపడ్డ పాట, చాలా హిట్ పాట. అన్న చాలా ఇష్టపడ్డాడు అసలు. అరే అబ్బా మళ్ళీ ఒకసారి నాకు చూసుకున్నట్టుందిరా, నా గొంతు విన్నట్టుంది అని అన్నాడు. కాకపోతే అన్న ఇంకా కొంచెం ఎక్కువ ఏళ్ళు బతికితే మాలాంటి వాళ్ళకి ఇంకా బాగుండేది. నిజం నిజం. కానీ మీ గొంతులో ఆయన ఎప్పుడు మా అందరికీ బతికే ఉంటారండి, నో డౌట్. అందులో ఆయన పాటల ఆడియో ఎంత ఉన్నా కూడా ఇంకా వచ్చే పాటల రూపంలో కూడా మీ వాయిస్ని జనాలందరూ గదరగారిని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అన్న త్యాగాలు, అన్న పోరాటాలు అవన్నీ ఏం చేయలేదు నేను జనరల్గా. ఏంటంటే ఓన్లీ గొంతు మాత్రమే. నేను ఎక్కడ కూడా నేను ఉద్యమాలు చేసినానే కానీ, నేను పోరాటాలు చేసినానే అన్న, నేను వారసుని ఆయనకు వారసుని నేను ఎక్కడ చెప్పుకోలేదు. తెలంగాణలో గొంతెత్తే ప్రతి గాయకుడు అన్నకు వారసులే. అంటే ఆయన వారసుని చెప్పుకునేటువంటి రైట్స్ కానీ, దమ్ము కానీ, ఆ శక్తి కానీ నేను ఎప్పుడు కూడా అట్లా చెప్పుకోను. నేను మామూలు చిన్న చాక్లెట్, అన్న చాలా పెద్ద పరిణామం, ఆయన మహాశక్తి. ఇట్లా అన్న వాయిస్ ద్వారా నేర్చుకున్నటువంటి శిష్యులు మేము. గొప్ప వాయిస్ అన్నది. అవును, అయ్యో చాలా అద్భుతమైన వాయిస్ అసలు. అంటే ఆయన ప్రతి పాటలోనూ సొసైటీలో ఉన్న ఇష్యూస్ని అందులో ఆయన రేస్ చేస్తూ బ్లడ్ ఉడికిపోతుంటుంది ఆయన పాట పాడుతుంది. అద్భుతం. 20 ఏళ్ల క్రితం నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరిని కూర్చోబెట్టి చేసినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఆవిడ ఎంత బాధపడిపోతారంటే, ఒక పెళ్లి నాడు రాడు, ఒక పుట్టినరోజు నాడు రాడు, ఎప్పుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు, చూసింది లేదు అని ఆవిడ చెప్పినా కానీ ఒక్క ఎక్స్పెక్టేషన్ లేదండి ఆవిడకి. నేను చెప్పేది ఏంటంటే, ఆ తరం అమ్మలాంటి ఆమె ఆ తరంలో అట్లా భర్తలకు అంత రెస్పెక్ట్ చేసి అట్లా చేయగలిగారు. కానీ ఇప్పుడు మేము అంత వదిలేసి అట్లా చేస్తే ఇప్పుడు చాలా కష్టం. అప్పుడు అంటే నడిచిపోయింది, ఉన్నది మాట్లాడాలి. అంతే అంతే. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. కానీ బాబు ఏంటి అసలు మొన్న జరిగిన ఎలక్షన్స్కి మీ పాట లేని పార్టీ లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి రాసిన పాట అయితే మీరు నమ్మరు. జగన్ గారికి రాసిన అదే పార్టీలకు అతీతంగా మరి ప్రతి పార్టీలో ఉన్న టాప్ మోస్ట్ క్యాండిడేట్స్కి మీ పాట ఉంది. 2 స్టేట్స్లో ఉన్నాయి. అసలు మీరు నమ్మరు, యంగ్స్టర్స్ 15-18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు, మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మీరు పాడిన పాటని, పొలిటికల్ పాటని, వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదు వాళ్ళకి, కానీ ఎంత బాగుందమ్మా పాట అని హై వాల్యూమ్లో పెట్టుకుని వింటారు వాళ్ళు. అది ఏందో ఈసారి వచ్చింది, అది ఈ ఎలక్షన్స్లోనే వచ్చింది. 2 అయిన పాటలు కొంచెం బాగా సోషల్ మీడియా, యూట్యూబ్లో కానీ, రీల్స్లో కానీ. మేము చంద్రబాబు నాయుడుకి వాడినా, జగన్కి వాడినా, రేవంత్ రెడ్డి గారికి వాడినా, కేసీఆర్కి ఎవరికి వాడినా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కానీ వాళ్ళు కానీ వేరే ఇప్పుడు మీరున్నారు అనుకో, ఇప్పుడు నేను ఎవరికి పాడాను అనుకో ఒక లీడర్కి, మీ ఫొటోస్ పెట్టేసి మీ పాట పెట్టేస్తారు. అవును. అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా కాసుకోండిగా. మీ ఫోటో పెట్టి మీ వీడియోలు పెట్టి అంతే, ఎందుకంటే అక్కడ ఎవరి పేరు లేదు కాబట్టి ఉండదు, ఎమోషన్ అందరికీ పెట్టేస్తారు. వాళ్ళ కట్ చేస్తారు, అదే బ్యాక్ ఫ్రంట్ కట్ చేసి మధ్యన పెడతారు. ఎవరికి అర్థం కాదు, వీళ్ళ కోసం పుట్టినట్టుంటుంది. అవును, అట్లా యూట్యూబ్లో రీల్స్లో చాలా టాప్ ఉంటాయి మన పాటలు. అవునవును, చాలా చాలా. కానీ ఇప్పుడు కొత్త న్యూ బిజినెస్ ఏంటంటే యూట్యూబ్ సాంగ్స్ అనేవి మన తెలంగాణ యాసలో, తెలంగాణ భాష, ఆ సంస్కృతి సాంప్రదాయాల మీద ఎన్నో రకాల పాటలు వస్తున్నాయి. మీకు దాని మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్లీ సామాజిక అంశాల మీద ఓకే, అవన్నీ నేను చేస్తాను. లవ్ సాంగ్స్ కూడా వస్తున్నాయి కదా తెలంగాణలో ఉన్న లవ్ సాంగ్స్. ఓకే, సూపర్. బాబా మరదల పాటలు నేను మీరు చెప్పారు కదా, అట్లాంటి సాంగ్స్ జోనరు పిల్లలు తమ్ముళ్ళు చాలా బాగా చేస్తున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ.
ఎంత పెద్ద సినిమా సింగరు, ఎంత సినిమా రైటరు, సినిమా హీరోకు లేని క్రేజ్ మన ఇక్కడ ప్రాంతంలో ఉన్న తెలంగాణలో యూత్లో అంత క్రేజ్. ఒక్కొక్క సాంగ్ ఒకటి. అంటే నేను యూట్యూబ్లలో చూస్తుంటే ఎవ్రీ ఏ సాంగ్స్ చూడండి మీకు అన్ని 10 మిలియన్లు, 20 మిలియన్లు, 30 మిలియన్లు ఉంటాయి. చాలా చాలా గ్రేట్. కానీ ఎస్పెషల్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ భాషని గౌరవించేవాళ్ళు కానీ, ఆ భాషలో ఉన్న తీయందనాన్ని ఆస్వాదించేవాళ్ళు కానీ, తెలంగాణ మనం కూడా మాట్లాడాలి అనే అది ఖచ్చితంగా వచ్చింది. సినిమాల్లో చూస్తున్నాం, బయట చూస్తున్నాం కదా. ఏంది చెప్పి మంచిదే మాట్లాడతా అంటారు వాళ్ళు, నాకు అర్థమైపోతుంది. అవును, అంత అంత మంచి ప్రేమగా నిండుగా ఉంటుంది. నిజం నిజం. కానీ ఒక సింగర్కి గొప్ప గుర్తింపు అని అంటే మీరు పాడిన పాటలు లక్షల మంది వినడం, కోట్ల మంది వినడంతో పాటు ఫిల్మ్ ఆపర్చునిటీస్, సినిమా అవకాశాలు కూడా మీకు చాలా బాగా వచ్చాయి. అంటే ఇంత ముందు కూడా నేను సినిమాలు పాడలేదని కాదు, నేను ఒక 15 దాకా సాంగ్స్ పాడిన, మూవీస్ పాడినా నేను. కానీ దానికి పెద్ద హీరో లేకపోవడం, సినిమా పెద్దది కాకపోవడము, అంటే పెద్ద డైరెక్టర్ లేకపోవడం, అంటే బయటికి రాలే అవి. కానీ ఆ 10 సినిమాలలో మంచి హిట్ పాటలే అవి బయటికి రాలే. ఇప్పుడు వచ్చేవి కొంచెం తమన్ గారిది మొన్న ఒకటి పాడాను, భీమ్స్ గారిది పాడాను, ఇట్లా మధ్య చరణ్ గారిది కూడా ఒక సాంగ్ వచ్చింది. ఇట్లా వస్తున్నాయి కొన్ని, ఒక 4-5. మన కోన వెంకట్ గారు కూడా పిలిచి అది మంచి సాంగ్. జనవరి ఫిబ్రవరిలో ఒక 4-5 అట్లా మూవీస్, పెద్ద మూవీస్ ఉన్నాయి. అవి బయట 2025. ఓకే. సో మాకేం లీక్ చేయరైతే ఇప్పుడు తెలుసు కదా మీకు. అయినో జస్ట్ సరదాగా అంటున్నాను నేను. ఇప్పుడంటే మీరు ఇంత ట్రెండ్ సెట్ చేసేసి మీ వాయిస్ని, మిమ్మల్ని యంగ్స్టర్స్తో సహా, న్యూ జనరేషన్ సహా గుర్తించే ఈ రోజు స్థాయికి, ఒకసారి నల్గొండలో స్టార్టింగ్లో మీరు పాడిన పాటలకి వేరియేషన్ మనం చూసుకుంటే, ఒకసారి మనం అక్కడి నుంచి మొదలు పెడితే మీరు ఏం చెప్తారు? అంటే నల్గొండలో అక్కడ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు, అంటే అప్పుడు సాధన చేస్తూ, అప్పుడు కూడా పాటను వదలకుండా, అప్పుడు నేను డ్రైవ్ చేసేటప్పుడు కూడా కార్లలో అరుణోదయ సాంగ్స్ కానీ, జననాట్య మండలి సాంగ్స్ కానీ, ఇంకా తెలంగాణ ఉద్యమ పాటలు కానీ అవన్నీ విని ఎక్కడ టైం వేస్ట్ చేసుకోలేదు. నేను పనిచేస్తున్నా కానీ నేను అప్పుడు మామూలుగా అప్పుడు నక్సల్స్ ప్రభావం ఉన్నటువంటి జిల్లా మా జిల్లా కూడా, అయినా కూడా అప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉన్న కారు ఎక్కగానే నేను ఈ విప్లవాల పాటలు వేసేది. వాళ్ళేమో టార్గెట్ చేసి మనం చంపేస్తుంటుంటే ఈ పాటలు ఉండదు వీళ్ళనేది. ఎక్కువ అక్కడ అన్ని వేదికల మీద వినిపించే పాటలు ఎక్కువ. సుద్దాల అశోక్ తేజ గారు అని చెప్పి, సుద్దాల అశోక్ అన్న సాంగ్స్ ఎక్కువ. నేలమ్మ నేలమ్మ అని, ఆకుపచ్చ చందమామని, అన్న ప్రభావం కూడా ఎక్కువ. అన్న పాటలు 2 సాంగ్స్ మంచి సాంగ్స్ ఉంటుంది. ఒకటి ఆకుపచ్చ చందమామని, అంటే నేను కోమటిరెడ్డితో ఉన్నప్పుడు నల్గొండలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువ వేదికల మీద, ఎందుకంటే ఈ పొలిటికల్ ఒక లీడర్కి సంబంధించిన జనరల్ సాంగ్ కాబట్టి ఇది రైతు గురించి అన్న చందమామ రైతు పోలిక చేస్తాడు. అంటే చందమామలో మహిమ ఏమున్నది, రైతు చందమామని ఇద్దరి, ఆకుపచ్చ చందమామని రైతును పోల్చి, పైన ఉన్న చందమామని పోల్చి ఒక గొప్ప పాట రాస్తాడు. ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలే నెల్లెబులే లేవులే, నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, గా మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది, గా మహిమ నీకున్నది, మింటి సుక్కాలల్ల వాడు చెమట సుక్కాలల్ల నీవు, ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే, వానకాళమొస్తే మబ్బు కమ్ముకపోయి మరుగాయ జాబిల్లి నవ్వు, వానకాళమొస్తే మబ్బు కమ్ముకపోయి మరుగాయ జాబిల్లి నవ్వు, ఆనల్ల వరదల్ల బురద జల్లి ఉన్న మస్క జాబిల్లయ్య నీవు, మేఘాళ్ళ సోగసు వాడు మాగాని తేజస్సు నీవు, ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే 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 లేవులే, రోజుకొక్క తీరు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం, పూటకొక్క తీరు మారిపోతుంటుంది పుట్టెడు కష్టాల రూపం, అమవాస నెలవంక వాడు ఉపవాస నెలవంక నీవు, ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే,
నీకు మచ్చాలేడాలేనే లెబులే 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 కలవరేడే తేరు కానీ కలవని వాడు చేరలేడు ఎంత పాపం కలవరేడే తేరు కానీ కలవని వాడు చేరలేడు ఎంత పాపం కట్టుకున్న దాన్ని ముద్దు ముచ్చటలేక గడిపే రాత్రి ఎవడి శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు నీడు కాపు రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు వీడు కాపు ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలేనే లెబులే లెబులే కాకమ్మ కథలోని రాహుకేతువులతో ఏడాదికొకసారి గ్రహణం కాకమ్మ కథలోని రాహుకేతువులతో ఏడాదికొకసారి గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూరా రాహుల ఏడాదికేడాది గ్రహణం విడుదలేమో వాడికుంది విడుదలేమో వాడికుంది నీవేమో జీవిత బందీ ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలేనే లెబులే 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 రాసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అంత మంచి వాయిస్తో అంత ఎనర్జెటిక్గా పాడేవాళ్ళు మీరు. అంతే. థ్యాంక్ యూ మీ అభిమానం.